మోడీ వేసిన అస్త్రం లేదా మోడీ అమిత్ షాల వ్యూహం ఇప్పుడు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాధాకృష్ణన్ కోయంబత్తూరు మాజీ ఎంపీ, అట్లాగే ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెట్టారు. దీంతో ఇప్పుడు తమిళ సెంటిమెంట్ని రగిలించడం ఏఐఏడిఎంకే వంతైంది. డిఎంకేకి ఒక పిలుపునిచ్చింది. అయ్యా, మీరు మన తమిళనాడు వ్యక్తికి అవకాశం లభించింది, ఉప రాష్ట్రపతి లాంటి అద్భుతమైనటువంటి అవకాశం, కాబట్టి మీరు పోటీ పెట్టబాకండి, ఐఎన్డీ భాగస్వామి పక్షాలతో మాట్లాడి ఆ పని చేయండి, కాంగ్రెస్తో చెప్పి పోటీ పెట్టకుండా మన తమిళనాడు ఆయనకి లభించేటట్టు చూడండి అని చెప్పింది. దాంతో ఇరకాటంలో పడ్డటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అధినేత స్టాలిన్ ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తెస్తున్నాడు. నేను వాస్తవంగా ఇప్పుడు చచ్చినట్టు అక్కడ మద్దతు ఇవ్వాలి, ఇంతకుముందు ఒరిస్సా లేకపోతే దాని పేరేంటది జార్ఖండ్ లాంటి వాళ్ళు క్రిందసారి జగదీప్ రాష్ట్రపతికి అట్లా మద్దతు ఇచ్చారు కదా, అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు పని చేయండి, తమిళనాడుకే సంబంధించిన ఎవరన్నా తమిళియన్ని తీసుకొచ్చి